హాయ్ హలో నమస్తే అండి. మన డైరీ ఫామ్లో 3 గేదెలు అయితే 7-8 నెలలు కావస్తున్నాయి, కానీ మళ్ళీ అవి తిరిగి ఎదక రాలేదండి. క్రాసింగ్ చేపిద్దామంటే సెమనేపిద్దామంటే మళ్ళీ హీట్కి రాలేదండి. అందుకని చెప్పి మునక్కాయ విత్తనాలు అయితే నాటానండి. ఒక 6-7 విత్తనాలు నాటితే ఒక 4 అయితే మొత్తానికి వచ్చాయి, పెరిగి పెద్దవి కూడా అవుతున్నాయి. వీటిని తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట నాటాలి, ఎందుకంటే ఇవి గేదెలకు వేయడం వల్ల తొందరగా హీట్కి వస్తాయని చెప్పారు. అంటే ఈ ఫీల్డ్కి రాకపోయినా నెక్స్ట్ ఈతకైనా పనికి వస్తాయి కదా అని మునక్కాయ చెట్లు అయితే నాటానండి. ఈ మునక్కాయ ఆకులతో పాటు కరివేపాకు కూడా కలిపి వేస్తే హీట్కి తొందరగా వస్తాయని చెప్తున్నారు చాలామంది. అందుకని చెప్పి అయితే మనం ఆల్రెడీ కరివేపాకు చెట్లు అయితే నాటాము. ఇప్పుడు ఈ మునక్కాయ చెట్లను కూడా తర్వాత నిదానంగా నాటుకుందామని ఇట్లా అయితే మొలకలు కట్టించాను. మునక్కాయల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఇవి బీపీ షుగర్ కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడతాయని టీవీల్లోనూ అనేక రకాల పుస్తకాల్లోనూ చూస్తూ ఉంటాం మనం. అయితే ఇవి పట్టుకోగానే ఇరిగిపోతాయి, గాలివాన వస్తే పడిపోతాయి, చాలా వీక్గా ఉంటాయి అని చెప్పి జనాలు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు. మన ఇంటి ఆవరణలో పెరగనీరు, ఇవి మన ఇంటి ఆవరణలో ఎక్కడ పెరిగినా కానీ నష్టం అరిష్టం అని చెప్పి పీకేయని చెప్పి